క్యాప్సికమ్ మసాలా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టుగానే ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేడి చేసుకొని 450 గ్రాములు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ క్యూబ్స్ లాగా కట్ చేసి హై ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేగాక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేగాక ఒక పెద్ద సైజు టమాటోని మిక్సీలో ప్యూరీ లాగా చేసుకొని అది కూడా వేసి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనము ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి టమాటో పేస్ట్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమం, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ప్లేస్లో కొబ్బరి పొడి కానీ, పల్లీల పొడి కానీ, లేదంటే జీడిపప్పు పేస్ట్ కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకొని దీంట్లోకి 1 కప్పు వరకు నీళ్లు పోసి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీరాకు వేసుకొని కలిపేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి క్యాప్సికమ్ మసాలా రెడీ.